शक्ति भारत रौनक बहारा गुलिस्तान भारत हर जन का कल्याण भारत। మనకి భారత ఎన్నికల సంఘం లోక్సభకు సంబంధించినటువంటి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మన 16th రోజు 13th మే రోజు మన తెలంగాణ రాష్ట్రాల్లో పౌర ప్రముఖులు అదేవిధంగా అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా శుభోదయం. సో మనం రన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి చౌరస్తా వరకు అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి అక్కడ మానవహారం లాగా వేసి ప్లెడ్జ్ ఉంటుంది. ఆ ప్లెడ్జ్ తోటి కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ అన్నాడు. ఫ్లాగ్ ఆఫ్ చేస్తాం, స్టార్ట్ అవుతుంది. ఆడవారి గారిని ఫ్లాగ్ ఆఫ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఓకే స్టార్ట్. థ్యాంక్ యూ సార్. అవగాహన కార్యక్రమం ఉద్దేశించి ఒక నిమిషం మాట్లాడుతుందిగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్న ఈ పైకేరన్ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ ఆర్డీఓ గారికి, ఎస్సీపీ గారికి, అలాగే సిఐ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఏఓ గారికి, ఎంపీఓ గారికి, వివిధ పాఠశాల నుంచి హాజరైనటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులకు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరోసారి శుభోదయం. మనకు ఈ స్వీప్ యాక్టివిటీ గురించి మీ అందరికీ కూడా తెలిసే, ప్రతి దగ్గర కూడా పోలింగ్ పర్సెంటేజ్ మనం అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో కూడా జరగడం లేదు. మన దగ్గర కూడా మన కలెక్టర్ గారు స్పెషల్గా విజిట్ చేసేసి లో పోలింగ్ స్టేషన్స్ కూడా చూశారు. యావరేజ్ డిస్ట్రిక్ట్ యావరేజ్ 75% అయినప్పుడు 53% ఉన్న ఓట్లు కూడా ఉన్నాయి మన దగ్గర పోలింగ్ స్టేషన్స్. అక్కడ మనము ఇలాంటి కార్యక్రమాల వల్ల పోలింగ్ శాతాన్ని ఎంతో కొంత పెంచాలనేది కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. భారత ఎన్నికల సంఘము నిర్దేశించిన ప్రకారము, మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన ప్రకారము మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం నాగూర్ పట్టణంలో. సో మీరందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారు. ఇప్పటితోటి మన పని పూర్తవలేదు. మీరందరూ కూడా భావి భారత పౌరులు. కొందరికి మీకు గుర్తు ఉండొచ్చు, ఇంకొంతమందికి లేకపోవచ్చు. బట్ ఉన్నవాళ్ళు మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మీ తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా తెలియజెప్పాలి ఓటు ఆవశ్యకతను, ఓటు విలువను. అలాగే ఓటును ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా కూడా వినియోగించుకోవాల్సింది ముఖ్యంగా అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది మీరందరూ కూడా. సో మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా సమాజం పట్ల బాధ్యతగా ఉండాలంటే మన ఓటు ఖచ్చితంగా వినియోగించుకోవాలని మీరు తెలియజెప్పాలి. చెప్పి ఆ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఈ ప్రజాస్వామ్య గతుల్లో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూర్ ప్రజలందరికీ, ఏమైనా విద్యార్థులకు, పత్రికా సోదరులకు, ఆర్టీఓ గారికి, గవర్నమెంట్ ఆర్టీఓ గారికి, కమిషనర్ గారికి, ప్రభుత్వ అధికారులకి, అనధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జస్ట్ మనము ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో మనకు అతి ముఖ్యమైన పాత్ర ఓటు వినియోగించుకోవడమే. ఓటును మనము ఇది ఒక బాధ్యతగా భావించాలి. మనము
యాక్చువల్గా ఇది ఒక హక్కు, మనకు ఓటు అనేది ఒక హక్కు. కానీ ఎవరు హక్కుగా ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు మనకు వచ్చినది అని చెప్పి ఓటు వినియోగించుకోవడానికి చాలామంది వెనుకబోతున్నారు. ఓటు అనేది ఒక ఓటులాగా చూడకుండా మన భారత భవిష్యత్తు కింద తీసుకోవాలా. ఓట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనేది అందరి యువత, మీరు పబ్లిక్ కానీ ప్రజలు కానీ బంధువులకు కానీ అందరికి ప్రచారం చేసి మ్యాక్సిమం ఓటు వేయించాలని చెప్పి సందర్భంగా మీ అందరికి కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. సో గౌరవ ఆర్టీఓ గారిని మాట్లాడుతుంది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. స్టూడెంట్స్ అందరూ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆర్మోర్ పీపుల్. సో మనకి భారత ఎన్నికల సంఘం 17th లోక్సభ ఎలక్షన్స్ కోసం మన 16th రోజు షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా మీకు అందరికీ కూడా తెలుసు, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. దాదాపు సుమారు 93 కోట్ల మంది ఓటర్స్ తోటి అత్యంత పెద్ద దేశంగా ప్రజాస్వామ్యంగా పరిగణిస్తుంది. సో ఇలాంటి దేశంలో, డెమోక్రటిక్ కంట్రీలో మనకి ఓటు హక్కు అనేటువంటిది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకి 13 మే 2024 రోజున మన దగ్గర పోలింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టుగా మన దగ్గర ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ లో లోయెస్ట్ పోలింగ్ ఓటర్ టర్న్ అవుట్ వచ్చినటువంటి పోలింగ్ స్టేషన్స్ 55 నుంచి 65% మధ్యన ఒక 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ పోలింగ్ స్టేషన్ తో పాటుగా లాస్ట్ టైం సుమారుగా 76% వరకు మన దగ్గర, అంటే 100 మంది ఓటర్లు ఉంటే 76 మంది ఓటర్లు వేశారు. ఈసారి ఆ పర్సంటేజ్ ని మరింత పెంచి మాక్సిమం పార్టిసిపేషన్, అంటే పోల్ డే రోజున ప్రతి ఒక్క ఓటరు కూడా, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్య సౌధాన్ని పరవడీలు చేయడానికి ఓటర్లందరూ కూడా కృషి చేయాలని, తర్వాత మన ఆర్మూర్కు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో మాక్సిమం ఓట్ పర్సంటేజ్ నమోదై మనం నిజామాబాద్ జిల్లాలోనే మంచి అసెంబ్లీ సెగ్మెంట్ గా గుర్తింపు పొందడానికి ఈ కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏసీపీ గారికి, అదేవిధంగా తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనరు, తర్వాత విద్యార్థులు, అంగన్వాడీ టీచర్స్, తర్వాత మా ఎంఈఓ గారు, టీచర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. వారు ఇచ్చిన మెమోంటోతో సంతరించాల్సిన అనుకున్నారు కాబట్టి మరి గౌరవ ప్రిన్సిపల్ గారు ధనవేల్ గారు ముందుకు రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్య గారు, గౌరవ ఆడియో గారి చేతుల మీదుగా మెమోంటో తీసుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ కంటే మీ అందరికి ఇచ్చినట్టుగా గట్టిగా చెప్పాలి. నెక్స్ట్ రైట్. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత, మతం, జాతి, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.